ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి అపోస్తలుల కార్యముల గ్రంథము 25వ అధ్యాయం మొదటి వచనం నుండి చూస్తున్నప్పుడు, ఫేస్తు అనేటువంటి ఆ న్యాయాధిపతి ఎదుట పౌలు గారు నిలబడినప్పుడు ఏ విధమైనటువంటి మరణమునకు హేతువైన విషయం అతడు కనుగొనలేకపోయాడు. అగ్రిప్ప, బెర్నియా అనేటువంటి ఇరువురు అధిపతులు ఫేస్తు వద్దకు వచ్చారు. పౌలు గారు అప్పటికే నేను కైసరుకు జవాబు చెప్పుకుంటానని విజ్ఞాపన చేసిన కారణంగా కైసరు దగ్గరికి పంపించటానికి ఫేస్తు ఎదురు చూస్తున్న సమయంలో అగ్రిప్ప అక్కడికి వచ్చాడు. అగ్రిప్ప రాజుతో ఈ ఫేస్తు పౌలు గారిని గురించి వివరణ ఇచ్చాడు. అగ్రిప్ప మహా ఆడంబరముతో సింహాసనం పైనకు వచ్చి పౌలు గారిని విచారించి బెర్నియాతోనూ ఫేస్తుతోనూ మాట్లాడి ఇతని యందు ఏ విధమైన మరణహేతువైనటువంటి నేరం కనపట్టలేదనే అభిప్రాయానికి వచ్చి అతనిని ఇటలీకి, రోమ్కు పంపించడానికి ఇష్టపడ్డారు. కనుక ఈ వృత్తాంతం అంతా కూడా 25, 26 అధ్యాయాల్లో మనకు కనిపిస్తుంది. చదువుకుందాం, దయచేసి చూడండి. ఫేస్తు ఆ దేశ అధికారమునకు వచ్చి 3 దినములకు కైసరయ నుండి యెరూషలేమునకు వెళ్ళెను. అప్పుడు ప్రధాన యాజకులను, యూదులలో ముఖ్యులను పౌలు మీద తాము తెచ్చిన ఫిర్యాదు సంగతి అతనికి తెలియచేసిరి. మరియు త్రోవలో అతనిని చంపుటకు పొంచి ఉండి, మీరు దయచేసి అతనిని యెరూషలేమునకు పిలిపించుడని అతని గూర్చి ఫేస్తు నొద్ద మనవి చేసిరి. అందుకు ఫేస్తు, పౌలు కైసరయలో కావలిలో ఉన్నాడు, నేను శీఘ్రముగా అక్కడికి వెళ్ళబోచున్నాను గనుక మీలో సమర్థులైన వారు నాతో కూడా వచ్చి ఆ మనుషుని యందు తప్పిదమేదైనా ఉంటే అతని మీద మోపవచ్చును అని ఉత్తరము ఇచ్చెను. కైసరయలో పౌలు అరెస్ట్లో ఉన్నాడు, హౌస్ అరెస్ట్లో. అతనికి ఉపచారం చేయటానికి అతని సమీపస్తులకు అనుమతి లభించింది. ఫేస్తు కైసరయ నుండి యెరూషలేము పట్టణానికి వచ్చాడు. అతడు అధిపతి అయిన 3 దినాలకి. అక్కడున్నటువంటి ప్రధాన యాజకులు, పెద్దలు, నాయకులు అందరూ ఫేస్తు దగ్గరికి వచ్చి పౌలు గారిని పిలిపించమని చెప్పి మనవి చేసుకుంటున్నారు. కైసరయ నుండి యెరూషలేముకు తీసుకొచ్చే మార్గ మధ్యంలోనే పౌలును చంపాలి అనేటువంటిది వారి కుట్ర. ప్రయాణాలలో హత్య అనేటువంటి అంశంలో మనం దీన్ని చూస్తున్నాం. పౌలును ఒక ప్రయాణంలో నడిపిస్తూ ఉండగా ఆ ప్రయాణంలో చంపటానికి ప్రయత్నం చేస్తున్నారు యోధా మత పెద్దలు. పౌలును ఏదో ఒక విధంగా చంపాలనేది వారి యొక్క ఉద్దేశం. నేను తిరిగి కైసరయకు పోతున్నాను కాబట్టి మీలో సమర్థులు నాతో కూడా వచ్చి పౌలు గారి పైన ఏదైనా అపవాదు మీరు మోపదలిస్తే మీరు వచ్చి మోపవచ్చును అని ఫేస్తు వారికి అవకాశం ఇచ్చాడు. వారు కోరినట్టుగా యెరూషలేమునకు తేవటానికి ఒప్పుకోలేదు, కానీ వారినే కైసరయకు రావటానికి అవకాశాన్ని ఇచ్చాడు. అతడు వారి యొద్ద 10 దినములు గడిపి కైసరయకు వెళ్ళి మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి పౌలును తీసుకుని రమ్మని ఆజ్ఞాపించెను. పౌలు వచ్చినప్పుడు యెరూషలేము నుండి వచ్చిన యూదులు అతని చుట్టూ నిలిచి భారమైన నేరములు అనేకములు మోపిరి గాని వాటిని రుజువు చేయలేకపోయిరి. నేరము ఎవరైనా మోపచ్చు, కానీ నేరాన్ని రుజువు చేయకపోతే ఆ నేరాలు మోపినా కూడా నిలబడవు. ఈ దినాల్లో కూడా అలాంటి పరిస్థితులే ఉన్నాయి. నేరాలు మోపితే వారు నిందితులుగానే ఉంటారు, వారు నేరస్తులు అవ్వరు. రుజువైన తరువాత వారు నేరస్తులు అవుతారు. పౌలు ఎక్యూజ్డ్, నిందితుడిగానే ఉన్నాడు, నేరస్తుడిగా రుజువు చేయబడలేదు. వారెంత ప్రయత్నం చేసినా కూడా వారి వలన కాలేదు. అందుకు పౌలు
యూదుల ధర్మశాస్త్రమును గూర్చి గాని, దేవాలయమును గూర్చి గాని, కైసరును గూర్చి గాని నేనెంత మాత్రం తప్పిదము చెయ్యలేదు అని సమాధానం చెప్పాను. అయితే ఫేస్తు యూదుల చేత మంచివాడు అని అనిపించుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అక్కడ నా ఎదుట ఈ సంగతులను గురించి విమర్శించబడుట నీకిష్టమా అని పౌలును అడిగాను. అందుకు పౌలు, కైసరు న్యాయపీఠము ఎదుట నిలవబడి ఉన్నాను, నేను విమర్శింపబడవలసిన స్థలమిదే. యూదులకు నేను అన్యాయమేమీ చేయలేదని తమరికి బాగా తెలియను. నేను న్యాయము తప్పి మరణమునకు తగినదేదైనా చేసి ఉన్న ఎడల మరణమునకు వెనుక తీయను. మీరు నా మీద మోపుచున్న నేరములలో ఏదయూ నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించుటకు ఎవరి తరము కాదు, కైసరు ఎదుటనే చెప్పుకుందును అనెను. అప్పుడు ఫేస్తు తన సభవారితో ఆలోచన చేసి, తరువాత కైసరు ఎదుట చెప్పుకొందుననుకుంటివే, కైసరు వద్దకే పోవుదు అని ఉత్తరము ఇచ్చెను. పౌలు యూదుల యొక్క కుట్రను ముందస్తుగానే ఎరిగి ఉన్నాడు. అందుకే కైసరు ఎదుట జవాబు చెప్పుకుంటాను తప్ప యెరూషలేముకు వచ్చి జవాబు చెప్పుకోవటానికి నాకు ఇష్టం లేదంటున్నాడు. యెరూషలేములో అతన్ని చంపటానికి ప్రయత్నం జరుగుతుంది. కానీ పౌలు ఫేస్తు యొక్క అభ్యర్థనను ప్రక్కకు తోసిపుచ్చాడు. ఎందుకంటే పౌలు ధర్మశాస్త్రం విషయంలో కానీ, కైసరు విషయంలో కానీ, వారి యూదుల విషయంలో కానీ ఎక్కడ అపరాధం చేయలేదు. అందుకని అతడు భయపడక ధైర్యంగా నిలిచి మాట్లాడుతున్నాడు. నేను కైసరు యొద్దకే పోతాను అన్నావు కాబట్టి నీ అంతట నీవే, నిన్ను కైసరు యొద్దకే పంపిస్తానని ఫేస్తు పౌలుతో అంటున్నాడు. కొన్ని దినములైన తరువాత రాజైన అగ్రిప్పయు బెర్నీకేయు ఫేస్తు దర్శనము చేసుకున్నట్టుకు కైసరేయుకు వచ్చింది. వారు అక్కడ ఉన్న దినములలో ఫేస్తు పౌలు సంగతి రాజునకు తెలియచెప్పెను. అదేమనగా, ఫేలిక్స్ విడిచిపోయిన ఒక ఖైదీ ఉన్నాడు. నేను యెరూషలేములో ఉన్నప్పుడు ప్రధాన యాజకులను యూదుల పెద్దలను అతని మీద తెచ్చిన ఫిర్యాదు తెలిపి అతనికి శిక్ష విధించాలని వేడుకునేది. అందుకు నేను నేరము మోపబడిన వాడు నేరము మోపిన వారికి ముఖాముఖిగా వచ్చి తన మీద మోపబడిన నేరమును గురించి సమాధానము చెప్పుకొనుటకు అవకాశం ఇయ్యక మునుపు ఏ మనుషులనైనను అప్పగించుట రోమీయుల ఆచారము కాదని ఉత్తరమిచ్చి తిని. చూడండి, కోర్టులో కూడా జరిగేది ఇదే. ముఖాముఖిగా వారు ఫిర్యాదుదారుడును అభియోగం మోపబడిన వాడు డైరెక్ట్గా రాకపోయినా వారి అడ్వకేట్స్ ఎదుటకు వస్తారు. అదే ముఖాముఖి అని మనం ఇవ్వాలనుకుంటున్నాం. ఆ దినములలో వారి యొక్క న్యాయవాదులు ప్రతివాదులు ఎదురెదురుగా పడి వారు రుజువు చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. కనుక ఫేస్తు చెబుతున్నాడు, వారు ఆ విధంగా కోరారు, వారు ఎదురు బదురుగా అయితేనే తప్ప నేనేం చేయలేను అనేది చెప్పాను వారికి. ఎందుకంటే ఆ వ్యక్తి రోమీయుడు, ఆ రోమీయుల ఆచారం ప్రకారం అలా చేయకూడదని ఉత్తరం ఇచ్చాను. కాబట్టి వారు అక్కడికి కూడి వచ్చినప్పుడు నేను ఆలస్యమేమీ చేయక మరునాడు న్యాయపీఠం మీద కూర్చుండి ఆ మనుషుని తీసుకుని రమ్మని ఆజ్ఞాపించింది. నేరము మోపిన వారు నిలిచినప్పుడు నేను అనుకున్న నేరములలో ఒకటినైనను అతని మీద మోపిన వారు కారు. యెరూషలేములో ఫేస్తు ఉన్నప్పుడు వారు చెప్పిన నేరాలను బట్టి ఫేస్తు అనుకున్నాడు, పౌలు గారి మీద చాలా క్రిమినల్ కోడ్స్ మోపుతారేమో అని అనుకున్నాడు. కానీ ఫేస్తు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఏ విధమైన దేశ సంబంధించిన కానీ, జాతి సంబంధించిన కానీ ఎటువంటి అపవాదులు కూడా వారు మోపలేకపోయారు. కేవలం మతపరమైన అపవాదులు తప్ప ఇతర నేరాలు పౌలు మీద మోపటానికి యూదుల యొద్ద ఏమీ లేకపోవటం చూచినప్పుడు ఆశ్చర్యపడ్డాడు ఫేస్తు. అయితే తమ మతమును గూర్చియు చనిపోయిన యేసు అను ఒకని గూర్చియు ఇతనితో వారికి కొన్ని వాదములున్నట్టు కనపడెను. ఆ యేసు బ్రతికి ఉన్నాడని పౌలు చెప్పాడు. ఇది వారి వాదం. పునరుత్థానమును గూర్చినటువంటి వాదం సదూకయులకు పరిసయ్యులకు మధ్య ఉన్నట్లుగా పరిసయ్యుడైనటువంటి పౌలు గారికి సదూకయులకు
పునరుత్థానం విషయంలోనే వ్యత్యాసం ఉందనియు, ఆ పునరుత్థానం యేసుక్రీస్తు ప్రభువు వారిని గుర్చినటువంటిది అనేది ఫేస్తు అగ్రిప్పతో చెలవిస్తున్నాడు. నేనట్టి వివాదముల విషయం ఎలాగ విచారించవలనో నాకు తెలియలేదు అంటున్నాడు. అవును, రోమాధిపతిగా వచ్చినటువంటి అతనికి యూదుల ఆచార విశేషాలు తెలుసు, కానీ ఈ విధమైనటువంటి తీర్పు ఎట్లా ఇవ్వాలో నాకైతే అర్థం కాలేదు. మీరు నాకంటే గొప్పవారు కనుక మీరేమైనా సొల్యూషన్ చెబుతారా అన్నట్లుగా అతడు ఫేస్తు అతడు అగ్రిప్పకు బెర్నికేయుకు అడుగుతూ వచ్చాడు. అయితే పౌలు చక్రవర్తి విమర్శకు తనను ఉంచవలని చెప్పుకున్నందున నేను అతనిని కైసరు వద్దకు పంపించే వరకు నిలిపి ఉంచవలని ఆజ్ఞాపించి తిని. అందుకు అగ్రిప్ప, ఆ మనుషుడు చెప్పుకున్నది నేనును వినగోరుచున్నానని ఫేస్తుతో అనగా, రేపు వినవచ్చును అని ఫేస్తు అగ్రిప్పతో చెప్పాను. కాబట్టి మరునాడు అగ్రిప్పయు బెర్నికేయు మిక్కిలి ఆడంబరముతో వచ్చి సహస్రాధిపతులతోనూ పట్టణమందలి ప్రముఖులతోనూ అధికార మందిరములో ప్రవేశించిన తరువాత ఫేస్తు ఆజ్ఞేయగా పౌలు తేబడెను. అప్పుడు ఫేస్తు, అగ్రిప్ప రాజా, ఇక్కడ మాతో ఉన్న సమస్త జనులారా, మీరు ఈ మనుషుడు చూచుచున్నారు. యెరూషలేములోనూ ఎక్కడనూ యూదులందరూ వీడు ఇక బ్రతకదగడని కేకలు వేయుచు అతని మీద నాతో మనవి చేసుకొనిరి. ఇతడు మరణమునకు తగినది ఏదియూ చేయలేదని నేను గ్రహించి ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని అనినందున ఇతని పంప నిశ్చయించి ఉన్నాను. అగ్రిప్పతోనూ ప్రజలతోనూ ఫేస్తు తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాలను, తన యొక్క న్యాయ విధానాన్ని తేటగా మాట్లాడుతూ వచ్చాడు. ఇతని గురించి మన ఏలిన వారి పేరిట వ్రాయుటకు నాకు నిశ్చయమైనది ఏమీ కనబడలేదు గనుక విచారణ అయిన తర్వాత వ్రాయుటకు ఏమైనాను నాకు దొరకవచ్చునని మీ అందరి ఎదుటికిని అగ్రిప్పరాజా, ముఖ్యముగా మీ ఎదుటికిని ఇతనిని రప్పించి ఉన్నాను. ఖైదీ మీద మోపబడిన నేరములను వివరింపకుండా అతన్ని పంపుటకు యుక్తము కాదని నాకు తోచుచూ ఉన్నదని చెప్పాను. ఇదంతా లీగల్ పాయింట్స్తో కూడినటువంటి మెటీరియల్. నేను ఒక సేవకుని గనుక ఎక్కువ ఉదాహరణలతో మీకు ఈ సీన్ నేను వివరించలేకపోతున్నానేమో, కానీ ఒక అడ్వకేట్ గారే గనుక దీన్ని వివరించాల్సి వస్తే చాలా ఉదాహరణలతో మీకు వివరించేవారని నేను అనుకుంటున్నాను. నేరము మోపబడినటువంటి వ్యక్తి యొక్క వివరాలు, అతనిపై మోపబడిన అభియోగాలు రుజువు కానప్పుడు పైకోర్టుకు పంపించడానికి ఎటువంటి మెటీరియల్ను సమకూర్చి పంపించాలనే దాని మీద నేను తర్జన పడుతున్నాను. ఏదైనా ఒక పాయింట్ దొరుకుతుందేమో అన్నట్టుగా మీ ఎదుట మరొకసారి పౌలును తీసుకొని వచ్చాను. మరి ముఖ్యంగా అగ్రిప్పరాజు ఎదుట ఇతనిని ప్రవేశపెడుతున్నాను అని ఫేస్తు ప్రజలందరి ఎదుట అగ్రిప్ప ఎదుట సెలవిస్తూ వచ్చాడు. 25వ అధ్యాయం ముగించాం. 26వ అధ్యాయంలో అగ్రిప్ప గారి ఎదుట పౌలును గూర్చిన వివరం చదువుకుందాం.